నా పేరు రాంబాబు, మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 3 శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తుంటే, ఇంకోవైపు జిల్లా కలెక్టర్ లక్ష్మీశా స్వయంగా పాల్గొని ప్రజలను భాగస్వాములను చేసి కష్టపడుతుంటే జీకొండూరులో అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఎవరో ఒక మంత్రి కలెక్టర్ వచ్చి వెంటపడితే కానీ తమ విధి గుర్తుకు రావు జీకొండూరు అధికారులకి. జీకొండూరులో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త కుప్పలతో మురుగు కాలువలో పారిశుద్ధ్య పనులు చేసే తీరుబడి లేక పంచాయతీ అధికారులకి చెత్త కుప్పలుగా మారిపోతున్నాయి. పులివాగులో నిర్మించిన పైప్ లైన్ అచ్చంగా కితకితలాడే మురుగునీటిలోని పురుగుల మధ్య తేలియాడుతున్న లీకేజ్తో నీరు పైకి తన్నుతున్న సోద్యం చూస్తున్నారు తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేరు. ఆ నీరు వాడి జనాల రోగాలు వచ్చినా పట్టించుకునే పంచాయతీ అధికారి లేడు. ఉన్నతాధికారులు అసలు రానే రారు. మండల డెవలప్మెంట్ అధికారి వారికి ఖాళీ లేని షెడ్యూల్. అసలు ఆ కార్యక్రమాలు వచ్చిన తర్వాత లెగొచ్చులే అని తీరుబడిగా ఉన్నట్టు కనిపిస్తుంది. గ్రామాలలో చెత్త కుప్పలు, మురుగునీటి నిల్వలు చూస్తూ ఉంటే ఇక పిహెచ్సి అధికారులు ఇళ్లలో కొబ్బరి టెంకలు, ఖాళీ కుండలు నీళ్లు ఉన్నాయా, లార్వా అభివృద్ధి చెందుతుందా అని తూతూ మంత్ర కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఊరి నడిబొడ్డును మురుగులు నిండిన మురుగునీటి నిల్వలు, దానిలో కోటాను కోట్ల కిటకిటలాడే పురుగులు, పందుల స్వైర విహారం అస్సలు కనిపించదు. ఈ మురుగులో వేలాది లార్వాల అభివృద్ధి వైపు కన్నెత్తి చూసే ఓపిక ఆరోగ్య శాఖకు ఇసు మాత్రము లేదు. ఎంఆర్ఓ ఆఫీసు ముందు పక్కన కుప్పలు కుప్పలుగా ప్లాస్టిక్ వ్యర్థాలు చూసేవారికి అసహ్యం కలిగించేలాగా, పక్కనే పందుల ఆవాసాలతో నిత్యం దుర్గంధభూయిష్టంగా ఉన్న ఎటువంటి చర్యలు ఉండవు. వచ్చేపోయే వారికి అక్కడ దృశ్యాలు అసహ్యాన్ని కలిగించేలా ఉన్నా ఎవరో పట్టించుకోరు. మొత్తం మురుగు, చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో అసహ్యాన్ని కలిగిస్తాయి. ఇక ఇరిగేషన్ అసలు ఉందో నిద్రపోతుందో అర్థం కాదు. టైంకి జీతాలు చూసుకోవడానికి తప్ప తమకు అప్పగించిన వనరుల పరిరక్షణలో మాత్రం గుర్తుకు రానే రావు. ఎవరైనా గుర్తు చేస్తే అవునా అలాగా మాకు తెలియదే, ఇప్పుడే చూస్తాం అంటూ కాలయాపన. ఇలాంటి నిర్లక్ష్యం నిలువెల్లా జీకొండూరు అధికారుల్లో కనిపిస్తుంది. గ్రామాలలో, మండలాల్లో అధికారులు నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా, నిర్లప్తంగా వల్ల ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దిశగా పయనించగలుగుతుందా? ఇది వేలాది డాలర్ల ప్రశ్న. అధికారులకు స్వార్థ ప్రయోజనాల కోసం చోటామోటా నాయకులు కొమ్ముగాస్తుంటే అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తుకు నిదర్శనంగా మారిపోతున్నారు. అధికారుల కర్తవ్యాన్ని మరిచి లావాదేవీల ఉచ్చులో జోగుతున్నారు. దానికి నిదర్శనం ఎన్నో సంవత్సరాలుగా నడుపుతున్న గ్రీవెన్సీలో ఎన్ని వేల అప్లికేషన్లు వస్తాయో వసంత కృష్ణప్రసాద్ ప్రజా దర్బార్లో కూర్చున్న తరగని అర్జీలు. అంటే అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ప్రజలు మేల్కొందే, ప్రజలు ప్రశ్నించందే ఇలాగే కొనసాగుతుంది. ఇది 3R న్యూస్ జోష్యం.